హలో, వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ. మీరు చూస్తున్నారు ఏఎస్కే అఫీషియల్ తెలుగు ఛానల్ విక్టర్ విత్ యాష్. సో ఈరోజు మనం ఇంపార్టెంట్ టాపిక్ గురించి మనం డిస్కస్ చేద్దామండి. సో మనము టాపిక్లోకి వెళ్ళే ముందు మీరు ఇంకా మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనము టాపిక్లోకి వెళ్ళినట్లయితే మొదటిగా చాలా వరకు చాలా మెంబర్స్ వచ్చేసి మన ఫౌండర్స్ వచ్చేసి విక్టరీ విత్ యాష్ ప్లాట్ఫామ్ అనేది ఒక ఎంఎల్ఎం కాన్సెప్ట్ అని అడుగుతూ ఉన్నారండి. అండి, ఈ యొక్క విక్టరీ విత్ యాష్ ఈజ్ నాట్ ఎంఎల్ఎం. దిస్ ఈస్ కంప్లీట్లీ ప్యూర్ బిజినెస్ ఎడ్యుకేషన్ అండ్ గ్రోత్ ప్లాట్ఫామ్ అండి. ఇది ఒక బిజినెస్ ఎడ్యుకేషన్ అని చెప్పారు. లాస్ట్ మనకు 27th మీటింగ్ ఏదైతే జరిగిందో, ఈవెంట్ గ్లోబల్ లైవ్ ఈవెంట్ ఏదైతే జరిగిందో అండి, ఆ మీటింగ్లో క్లియర్గా చెప్పారు, దిస్ ఇస్ నాట్ ఎట్ ఆల్ ఎంఎల్ఎం, ప్యూర్ బిజినెస్ ఎడ్యుకేషన్ అండ్ గ్రోత్ ప్లాట్ఫామ్ అని చెప్పారు. అండి, ప్రీవియస్గానే మన కాన్పాస్ మీద కేసు పడింది. ఇప్పుడు గతంలో ఎస్ఎస్సి కేసు పడింది మనకు. ఈ కేసు పడడానికి రీజన్ ఏంటి? అదొక ఎంఎల్ఎం కాన్సెప్ట్ అని చెప్పేసి కేసు వేశారండి. యాజ్ సార్ క్లియర్ అండ్ క్లారిటీగా చెప్పారు, నెక్స్ట్ ప్లాట్ఫామ్ ఏదైతే మనం స్టార్ట్ చేయబోతున్నామో, వెళ్ళబోతున్నామో, ఆ ప్లాట్ఫామ్లో ప్రీవియస్ కంపెనీలో చేసిన మిస్టేక్స్ 0.001% కూడా మనం చేయమని క్లియర్ కట్గా చెప్పారండి. సో దిస్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఎంఎల్ఎం కాన్సెప్ట్, దిస్ ఈస్ కంప్లీట్లీ ప్యూర్ బిజినెస్ ఎడ్యుకేషన్ అండ్ గ్రోత్ ప్లాట్ఫామ్ అండి. బిలీవ్, ట్రస్ట్ చేయండి. సో రెండవది వచ్చేసి మన క్రిస్ జాన్సన్ సార్ కూడా పోస్ట్ చేయడం జరిగింది, అటెన్షన్ యాజ్ సార్ నుంచి అఫీషియల్ క్లారిటీ అని చెప్పేసి. ఒకసారి ఇది చెప్తాను వినండి, మీకు కూడా ఒక క్లారిటీ ఉంటుంది. ఇది వాళ్ళను బాగా ప్రిపేర్ అవ్వడానికి, వాళ్ళ మైండ్ సెట్ని అప్డేట్ చేయడానికి సహాయం చేస్తుందని చెప్పారండి. ఇది మన గేమ్ని ఇంప్రూవ్ చేయడానికి, మనం పాస్ట్లో ఉన్న తప్పు ఆలోచనలు మరియు నెగిటివ్ యాక్షన్స్ని వదిలేసి ప్రజలను ఎంపవర్ చేస్తున్నాము. చూడండి ఎంత క్లియర్గా చెప్తా ఉన్నారు అక్కడ. యాక్చువల్లీ మనం వాళ్ళని బెటర్ ప్రొటెక్షన్తో, మోర్ స్టెబిలిటీతో హయ్యర్ లెవెల్కి తీసుకువెళ్తున్నాము అని చెప్తున్నారండి. అండి, ఎంత క్లారిటీ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉన్నారు, థింక్ చేయండి. అలాగే కానీ కొన్ని బ్యాడ్ యాపిల్స్ని వదిలేసి మనం డ్రీమ్ కంపెనీలో మనల్ని ఫాలో అవ్వకుండా ప్రివెంట్ చేయాలి. ఏం చెప్తా ఉన్నారంటే, కొందరు బ్యాడ్ యాపిల్స్, కొందరు నెగిటివిటీ వ్యక్తుల్ని వదిలేసి మన డ్రీమ్ కంపెనీ నెక్స్ట్ ఏదైతే విక్టరీ విత్ యాష్ ప్లాట్ఫామ్ ఏదైతే ఉందండి, ఆ ప్లాట్ఫామ్కి ఫాలో అవ్వకుండా ప్రివెంట్ చేయాలి, అంటే సెక్యూరిటీ చేసుకోవాలన్నట్టు చెప్పారండి ఇక్కడ. ఓవరాల్గా మనకి హై క్వాలిటీ ఆరోగ్యకరమైన కమ్యూనిటీ మరియు పొటెన్షియాలిటీ పెద్ద నెంబర్ ఉంటాయి అని చెప్పారండి. ఓవరాల్గా మనకు చాలా క్వాలిటీగా ఆరోగ్యకరమైన, అంటే ఆరోగ్యంగా ఉండే కమ్యూనిటీ ఉంటుంది, అలాగే పొటెన్షియల్ పెద్ద నెంబర్ ఉంటాయి అని చెప్పేసి అన్నారండి. సో ఇక్కడ ఎంఎల్ఎం కాన్సెప్ట్ అనేది కాదు. సో ప్రతి ఒక్కరూ ఇది తెలుసుకోవాల్సిన విషయం అండి. ఇది లాస్ట్ టైమే మనకు ఎంఎల్ఎం అనే కాన్సెప్ట్తోనే మనము స్ట్రక్ అయిపోయి అక్కడే మన ప్లాట్ఫామ్ ఏదైతే ఆన్ ప్యాసివ్ ఉందో అక్కడే స్టాప్ చేసుకోవడం జరిగిందండి. సో 0.001% కూడా మనకు ప్రీవియస్ చేసిన మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో, ఆ నెగిటివిటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఈ ప్లాట్ఫామ్లో 1% కూడా చేరండి. ఇది క్లియర్ కట్గా చెప్పిన మాట అండి. యాజ్ సరే గత మీటింగ్లో చెప్పారు ఇది క్లియర్గా. సో ట్రస్ట్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి చాలామందికి ఈమెయిల్ ఆప్షన్ చేంజింగ్ అప్లికేషన్ ఫామ్ తర్వాత కూడా ఉంటుందా అని అడిగారండి. సో ఈమెయిల్ ఆప్షన్ అనేది అప్లికేషన్ ఫామ్ తర్వాత కూడా ఉంటుంది. అంటే నా అంచనా ప్రకారం ఏంటి అని అంటే, ఈ కేవైసీ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఈ ఫామ్ ఫిల్ చేస్తామండి. ఫామ్ ఫిల్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏమొస్తుంది, నెక్స్ట్ మన October 10th తర్వాత విక్టరీ విత్ యాష్ ప్లాట్ఫామ్ నుంచి మన మెయిల్కి ఒక లింక్ వస్తుంది. అంటే
మనము ఇన్విటేషన్ ఒక లింక్ వస్తుంది, మనం దాంట్లో జాయిన్ అవ్వడానికి, మైగ్రేట్ అవ్వడానికి. ఫస్ట్ మనం మైగ్రేట్ అవుతాం, మనం ఫస్ట్ జాయిన్ అవుతాం. జాయిన్ అయ్యాక ఇంకా కేవైసీ అప్పుడే ఇవ్వకుండా జాయిన్ అయిన వెంటనే మనకు అక్కడ ఎడిటింగ్ ఆప్షన్స్ ఏమైనా ఇస్తే ఇవ్వచ్చండి. వన్స్ కేవైసీ డైరెక్ట్గా ఇచ్చాడు అని అంటే కేవైసీ తర్వాత మళ్ళీ మెయిల్ ఐడీస్, నేమ్స్ చేంజ్ చేసుకోవడానికి ఆప్షన్స్ ఉండవు. బట్ నా అంచనా ఏంటి అని అంటే మనం ఆ ప్లాట్ఫామ్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఇంకా ఏదైనా చేంజెస్ చేసుకోవాలంటే చేసుకోండి అని చెప్తాడేమో అని నేను అనుకుంటున్నాను. చూద్దామండి. ఈ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత కూడా మెయిల్ ఐడీస్, నేమ్స్ చేంజ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటే ఉండొచ్చు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి అఫిలియేట్స్ ఫామ్ ఫిల్ చేయాలని అడుగుతా ఉన్నారండి. ఎస్ అండి, 100% ఫిల్ చేయాలి. సో అఫిలియేట్ కూడా న్యూ సిస్టమ్ ఫామ్ ఫిల్ చేయాలండి. ఇది ట్రాక్ అండ్ వెరిఫికేషన్ ప్రాసెస్ కోసం కంపల్సరీగా ఇచ్చారనమాట. జస్ట్ ట్రాక్ చేయడానికి వెరిఫికేషన్ ప్రాసెస్ కోసం ఇచ్చారు. ఎవరికైతే అఫిలియేట్స్కి ఫామ్ వచ్చి ఉంటుందో వాళ్ళు కూడా ఫిల్ చేయండి, ప్రాబ్లం లేదండి. ఓకేనా? సో మీకు ఈ టాపిక్ గురించి మీకు క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. సో మనం చాలామంది అండి ఇంకా మల్టిపుల్ ఐడీస్ గురించి క్లారిటీ లేదు. అలాగే అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి. సో మన ఛానల్లో ఆ 2 వీడియోస్ కూడా నేను ఫ్యూ డేస్ బ్యాక్ చేయడం జరిగింది. లెఫ్ట్ సైడ్లో మీకు అప్లికేషన్ ఫామ్ గురించి వీడియో పెడతా ఉన్నాను. రైట్ సైడ్లో ఈ వీడియో ఎండింగ్లో రైట్ సైడ్లో మీకు మల్టిపుల్ ఐడీస్ గురించి కూడా క్లారిఫికేషన్ లేకపోతే ఆ వీడియో కూడా పెడతా ఉన్నాను. ఆ 2 వీడియోస్ చూసి క్లారిటీ తీసుకొని మీరు ఒక స్టెప్ ఫార్వర్డ్ అవ్వండి. అలాగే మీ యొక్క తోటి ఫౌండర్స్కి, మీ అండర్లో ఉండే టీమ్స్కి కూడా షేర్ చేయండి. వాళ్ళకంటూ ఒక క్లారిటీ వస్తుంది. వాళ్ళ క్లారిటీ లేకుంటే ఒక స్టెప్ కూడా ఫార్వర్డ్ అవ్వలేరు విక్టరీ విత్ యాష్ ప్లాట్ఫామ్లోకి. ఎన్నో సంవత్సరాల నుంచి మనం వెయిట్ చేస్తూ ఉన్నామండి మన సక్సెస్ కోసం. ఆయన మనల్ని ఇంకా మనతోనే ఉన్నాడు. ఇంకా ఆయన ఎక్కడికి పారిపోలేదు, ఇంకా మనతోనే ఉన్నాడు ఇంకా ఆయన యాష్ సార్. సో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. సో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఆల్.